ఆశీర్వాదం అంటే వ్యక్తిగతంగా మనం పొందే సంగతులు. ఆశీర్వాద కారణంగా మనం మారడం అంటే ఏంటో తెలుసా? మన ద్వారా ఇతరులు దీవించబడేటువంటి జీవితం. మనం సచ్చినా బతికినా 10 మంది చెప్పుకోవాలి మన గురించి. ఫలానా అయ్య పుణ్యం, యేసయ్య కృప, ఫలానా అయ్య మాకు ఈ సువార్త అందించాడు, మా దాకా ఈ వార్త తీసుకొచ్చాడు. ఫలానా అమ్మ పుణ్యం, మహాతల్లి మాకు యేసయ్యను పరిచయం చేసింది, జీవం గల దేవుని పరిచయం చేసింది, సేవ చేసింది. లేకపోతే యేసయ్య మాకు తెలిసేవాడు కాదు, నాశనమై నరకానికి పోయేవాళ్ళం. మహాతల్లి పుణ్యం మా దాకా కష్టపడి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చింది. పాపం భర్త చేత దెబ్బలు తింది, సమాజంలో మాటలు పడింది, నానా బాధలు పడింది. ఎన్నన్నారో సమాజము ఆ తల్లిని, కానీ ఆ మాటలన్నీ సహించి పిచ్చి తల్లి సువార్త ప్రకటించుకుంటా తిరిగేది. ఎప్పుడన్నా చూడ ఆమె నోట యేసయ్య మాటే ఉండేది. ఈరోజు మేము ఇంత పెద్ద కుటుంబం రక్షింపబడ్డామంటే ఆ పిచ్చి తల్లి పుణ్యం. ఆ పిచ్చి తల్లిని దేవుడు వాడుకున్నాడు అని ఒక తల్లిని గురించి కానీ, ఒక తండ్రిని, ఆత్మీయ తండ్రిని గురించి కానీ మాట్లాడుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు అంటే నీ వలన అది నీ ధన్యత, అది దేవుని కృప. వాళ్ళందరికీ దేవుడు ఒక బహుమానంగా నిన్ను ఇచ్చేశాడు. సచ్చినా బతికినా ఆ సాక్ష్యమే ఉండాలి. మాకు భక్తి తెలియదు, నిజదేవుడు తెలియదు, ఆత్మీయత తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తెలియదు. కానీ ఇదిగో ఫలానా తల్లి మాకు నేర్పింది, భక్తిని నేర్పింది, పవిత్రత నేర్పింది, ఆత్మీయత నేర్పింది, మోకాళ్ళ అనుభవం నేర్పింది.